అగ్లీ స్టోరీ. ఈ అగ్లీ స్టోరీ ఎంత అగ్లీగా ఉందంటే అంత అగ్లీగా ఉంది. ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చి సినిమా 2 గంటలు మాత్రమే ఉంటుంది. అదే బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంకొక అర్ధ గంట ఎక్కువ ఉన్నా ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండేది. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్, నందు యాక్టింగ్. నందు ఫ్రేమ్ లో నుంచి వెళ్ళిపోయిన ప్రతిసారి హీరోయిన్ కంటే మనం ఎక్కువ రిలాక్స్ అవుతుంటాం. ఫ్రేమ్ లో ఉన్న ప్రతిసారి ఈడమ్మ ఈడేం చేయబోతున్నారు స్వామి అని చెప్పి టెన్షన్ వస్తుంటది మనకు. భద్రప్ప ఏంట్రే మొరటి పనులు ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేశాడు. ఇక ఈ సినిమాలో నెగిటివ్స్, ఈ సినిమా టైటిల్ అగ్లీ స్టోరీ అని కాకుండా వేరే ఒక బూత్ టైటిల్ ఏదో అనుకున్నాడంట డైరెక్టర్. దీనికి పేరు గాండు అని పెట్టానమాట యాక్చువల్గా దీనికి సినిమా. కానీ సినిమా చూసాక ఆయన అనుకున్న టైటిల్ కరెక్ట్ అనిపిస్తుంది ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అలాగే ఉంటది, ఒక పర్పస్ అనేది ఉండదు, అసలు ఒక సినిమా ఎందుకు తీసాడని ఒక అర్థం అనేది ఉండదు. ఈ సినిమాలో సస్పెన్స్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, థ్రిల్ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. మీరు ట్రైలర్ చూసి ఈ సినిమా ఫస్ట్ 10 minutes చూసి థియేటర్ నుంచి వెళ్ళిపోతే చాలు, మిగిలిన స్టోరీ అంతా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సినిమా బిగినింగ్ విలన్ హీరోయిన్ పెళ్ళైపోయి ఒక బెడ్ సీన్ చూపిస్తారు. ఇది స్పాయిలర్ ఏం కాదు, ఆల్రెడీ ట్రైలర్ లో కూడా ఉంది ఈ సీన్. ఆ సీన్ ని ఒక హుక్అప్ పాయింట్ లాగా, ఒక హుక్ ఎలిమెంట్ లాగా అనుకున్నారు మూవీ టీమ్. దాన్ని చూడగానే ఆడియన్స్ ఎంగేజ్ అయిపోయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ తో ఉంటారు అనుకున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ ఎస్టిమేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఆవులిస్తే పేగులు లెక్కించేంత షార్ప్ ఉన్నారు. మీరు ఫస్ట్ లైన్ చూపిగానే వాళ్ళు నెక్స్ట్ లైన్ ఫామ్ చేసుకుంటారు. ట్రైలర్ చూడగానే హీరో ఒక సైకోటిక్ క్యారెక్టర్ అనే విషయం మనకు అర్థమైపోతుంది. అలాంటి సైకోటిక్ క్యారెక్టర్ ని హీరోయిన్ పెళ్లి చేసుకుంది అనగానే మనకు అర్థమైపోతుంది ఏదో సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి, లేదా వాడు ఎవరినో చంపేస్తానని బెదిరించుంటాడు అని. అలాంటి వాడితో పెళ్లి అయిన తర్వాత ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఏం చేస్తుంది? అండ్ ఇంకోటి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అని అంటాడు. డైరెక్టరే వచ్చి ఇది ట్విస్ట్ నమ్మంటారా బాబు అని చెప్పి ఆడియన్స్ చెవుల్లో ఊదినా కూడా అది ట్విస్ట్ లాగా అనిపించదు.